తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు జరుపుతుంది. కడప జిల్లా పులివెందుల, హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 వాహనాల్లో వచ్చిన 5 ఈడీ అధికారులు, 3 పోలీస్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అవినాష్ రెడ్డి నివాసంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకరెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ యాదవ్ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు జరుపుతుంది. కడప జిల్లా పులివెందుల, హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 వాహనాల్లో వచ్చిన 5 ఈడీ అధికారులు, 3 పోలీస్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అవినాష్ రెడ్డి నివాసంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకరెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ యాదవ్ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈడీ సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. అభిషేక్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈడీ సోదాలకు సంబంధించి? శాలిని, ఏదైతే కడప జిల్లాకు సంబంధించి పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ తన యొక్క జోరును కొనసాగిస్తోందని స్పష్టంగా చెప్పుకోవాలి. ఒక్కసారిగా శుక్రవారం ఉదయం ఎటువంటి సమాచారం కూడా, ఎక్కడ లీకేజీలు కూడా లేకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా సునీల్ యాదవ్ కావచ్చు, అత్యంత ముఖ్యంగా కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన నివాసాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా సోదాలు నిర్వహిస్తూ ఏదైతే మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి కూడా వీరు సోదాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఇటీవలనే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత కూడా తీవ్రమైన ఆరోపణలు, ఏదైతే అధికారులు పూర్తిగా ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారు అన్న విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో తమ తండ్రి హత్యకు సంబంధించి పూర్తిగా నిందితులు కూడా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు, వీరిపైన చర్యలు కూడా తీసుకోవాలి అని డిమాండ్ కూడా చేసిన నేపథ్యంలో ఇది డిమాండ్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి దాడులు, ఈడీ సోదాలు నిర్వహించడం కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే స్పష్టంగా నెలకొని ఉంది. శాలిని, ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి ఇంట్లో ఏదైతే పని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్లను కూడా, ఎందుకంటే సమాచారం కూడా ఎక్కడ బయటకు పొక్కకుండా డ్రైవర్లు కావచ్చు, అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, వారి దగ్గర నుంచి కూడా ఫోన్లను కూడా స్వాధీనపరుచుకొని ఏదైతే పలు పత్రాలను కూడా స్వాధీనం తీసుకొని దీనికి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య ఉందో దానికి ముందు కావచ్చు, దాని తర్వాత కావచ్చు ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని కూడా
సిబిఐ భావిస్తోంది. దీనికి సంబంధించి ఈడీ కూడా ఇదే అంశం పైన తమ దర్యాప్తును తీవ్రతరం చేసిన నేపథ్యం అయితే స్పష్టంగా నెలకొని ఉంది శాలిని. అదే క్రమంలో ఎవరైతే దేవిరెడ్డి శంకరెడ్డి ఉన్నారో, అదేవిధంగా దస్తగిరి ఉన్నారో, వీరిలో కూడా ఒక ఏకకాలంలోనే ఆ దర్యాప్తు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తును సంబంధించి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎవరినైనా ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా అన్న ఒక తీవ్ర ఉత్కంఠ అయితే పులివెందులలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ కేసును ఫాలో అవుతున్న వారిలో స్పష్టంగా నెలకొనిందని చెప్పుకోవాలి. శాలిని, అభిషేక్, ఏకకాలంలో ఒకేసారి 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదైతే ఈ రోజు కేవలం పులివెందులోనే కాకుండా 10 చోట్ల కూడా అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అనే అంశం కూడా చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు కూడా, ఈ హత్యకు సంబంధించి దీని కావచ్చు, హత్య తర్వాత కావచ్చు, భారీగా ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లు కూడా పోలీసులు అధికారులు కావచ్చు, ఈడీ కూడా భావిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ కేసు యొక్క చివరి దశకు చేరుకుంది అని అందరూ చెప్పుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టడం కోసం గోప్యంగా ఉంచిన ఈ యొక్క ఏదైతే సోదాలు ఉన్నాయో ఒక్కసారిగా చేయడం వల్ల కూడా వారికి పలు కీలక ఆధారాలు లభిస్తాయని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో వారి ఇళ్లలో కావచ్చు, అవినాష్ రెడ్డిగా ఎంపీగా ఎవరైతే ప్రెసిడెంట్ కడప ఎంపీగా ఉన్నారో అవినాష్ రెడ్డి ఇంట్లో కావచ్చు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడం కూడా తీవ్ర చర్చనీయాంశానికి దారితీసిన నేపథ్యం. ఈ మనీ లాండరింగ్ విషయంలో ఏవైనా ఆధారాలు బయటపడతాయని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. దీనిపై మరి కొద్దిసేపట్లో మరింత సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. శాలిని, రైట్, థ్యాంక్ యూ అభిషేక్.